లోకేష్ బాబు నాయక్. మా యువనేత తెలుగుదేశం పార్టీ యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారి 41వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇక్కడ అన్నా క్యాంటీన్లో మేమంతా కలిసి కూడా ఆయన బర్త్డే కేక్ను కట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్నో పదవులు అలంకరించి తెలుగుదేశం పార్టీని యువగలంతో ముందుకు తీసుకుపోయినటువంటి లోకేష్ బాబుకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ ఇంకా ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందరి మన్ననలు పొంది భవిష్యత్తులో కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నారా లోకేష్ గారిని ఎక్కువ ఆయుష్ను ప్రసాదించి ఆరోగ్యాన్ని కాపాడి భవిష్యత్తులో కూడా ఆయన ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మేము మనసారా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై నారా లోకేష్ బాబు గారు. జాతీయ నాయకులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా సీఎం సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత మహిళలు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ గారు యువగలం పేరుతో రాష్ట్రం మొత్తము తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని యువత పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఈరోజు 10 లక్షల ఉద్యోగాల కల్పన సాధించాలా, యువతకు ఫ్యాక్టరీలు తీసుకురావాలా, యువతను చెడుదారి పట్టుకోకుండా యువత మంచి ఉద్యోగాలు కల్పించాలని ఈరోజు యువగలం పేరని తర్వాత 6 మినీ మేనిఫెస్టోలు వదలడం జరిగింది. లోకేష్ గారు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు లోకేష్ గారు. కాబట్టి లోకేష్ గారికి అష్టాయుగాలు ప్రసాదించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగు యువత.